శ్రీమహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు 18వ తేదీ మే నుంచి 24వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితికి ఎటువంటి ఫలితాలు రానున్నాయి చూసుకున్నట్లయితే ప్రధానంగా మనకి ఇక్కడ 3 గ్రహాలు శని, శుక్ర మరియు అదేవిధంగా ఈ యొక్క రాహు 3 కూడా మీన రాశిలో ఉన్నాడు. కొన్ని వాటిల్లో ఏంటంటే రాహుకేతులు మారిపోయినట్టుగా చూపిస్తున్నాడు. అదేవిధంగా బుధుడు మేషంలోని, వృషభంలో రవి, అలాగే గురువు వచ్చేసి మనకి మారిపోయి మిథునంలో ఉన్నాడు. చంద్రుడికి కుంభరాశి నుంచి మీనరాశి వరకు తన యొక్క సంచారం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఈ అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చికం వారి కనుక చూసుకున్నట్లయితే లగ్నాధిపతి అయినటువంటి కుజుడు భాగ్యస్థానంలో నిలిచిపడి ఉన్నాడు. దీనివల్ల బ్యాంకింగ్, తండ్రి యొక్క ఆరోగ్యం విషయంలో మీరు లాంగ్ జర్నీ చేసేటప్పుడు ప్రధానంగా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పలానా ప్లేస్కి వెళ్తే కొంచెం కొన్ని అటాక్స్ జరుగుతున్నాయనేటువంటి ప్రదేశంలో ముఖ్యంగా వృశ్చికం వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. అయితే మీకు ధనాధిపతి అయినటువంటి గురువు అష్టమంలో ఉన్నప్పటికీ ధనస్థానాన్ని వీక్షిస్తున్నాడు కాబట్టి మీకు ధనపరమైన ఇంప్రూవ్మెంట్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు కాస్త ఈ 3వ అధిపతి ఎప్పుడైతే పంచమ స్థానంలో ఉన్నాడో మరియు శుక్రుడు కూడా ఆ పంచమ స్థానానికే కనెక్ట్ అయి ఉన్నాడో మీరు చేసేటువంటి ప్రయత్నాలు, ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు, ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనే ప్రయత్నం కానివ్వండి, సంతానం కోసం చేసే ప్రయత్నం కానివ్వండి, కొంతవరకు సఫలీకృతం అయ్యేటువంటి గోచారము గడుస్తుంది చూసుకున్నట్లయితే. అదేవిధంగా ఇంటిలో కొంతవరకు ఇంటీరియర్ డిజైనింగ్ అందంగా అలంకరించుకోవాలి. కొంతమంది పాత ఫ్రెండ్స్ మళ్ళీ కలవడము ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి. కాకపోతే ఈ 6వ అధిపతి కుజుడు 9వ స్థానంలో ఉన్నందుకు మీ తండ్రి గారికి ఏదైనా సరే కాస్త హార్ట్ రిలేటెడ్ సంబంధించిన ఇష్యూస్ ఏదైనా ఉన్నట్లయితే వాటిని నెగ్లిజెన్సీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క దశమ స్థానాధిపతి రవి ఎవరైతే ఉన్నారో మీకు ప్రధానంగా 7వ స్థానంలో ఉన్నందుకు మీ యొక్క జీవిత భాగస్వామి ఏదైనా సరే ఉద్యోగ సంబంధించిన విషయంలో, గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన ఉద్యోగ ప్రయత్నాల కోసం ఏదైనా అప్లికేషన్ వేయడం ఇట్లాంటివి ఏమైనా ప్రయత్నం చేసినా, లేదా మెడికల్ రంగాలకు సంబంధించిన ఏదైనా చదువుకోవడం కోసం ప్రయత్నం చేసినా అది ఫలిస్తుంది. అదేవిధంగా కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. అందులో ముఖ్యంగా బ్యాంకింగ్ మరియు గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన కూడా మీరు కూడా ప్రయత్నం చేసుకోవచ్చు. బికాజ్ ఆఫ్ 10th లార్డ్ లగ్నాన్ని వీక్షిస్తున్నాడు కాబట్టి. అదేవిధంగా కాస్త వ్యాపార రంగాల్లో ఉండేటువంటి వారు వ్యాపారపరమైనటువంటి విషయాల్లో కొన్ని ఈ పెస్టిసైడ్స్ లేనట్లయితే సాఫ్ట్వేర్ రిలేటెడ్ వ్యాపారస్తులకు బాగుంటుంది. కాకపోతే మిగతా వ్యాపారస్తులకు కొంత తెలియని చిన్న ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. అది పోవడానికి కాస్త గణపతి ఆరాధన, నవగ్రహాల్లో కేతువు, రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ఖచ్చితంగా మీకు బాగుండడం జరుగుతుంది. మరియు మీరు నిత్యము చేయవలసినటువంటిది దుర్గా అష్టోత్తరం చదువుకోవడము లేదా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. చాలామంది ఏలినాడు శని వస్తుంది, అర్ధాష్టమ శని ఉంది, అష్టమ శని ఉంది, కాలసర్పదోషం ఉంది, లేకపోతే సర్పదోషం ఉంది అని భయపడుతూ ఉంటారు. ఒకటే చెప్తున్నాను నేను మీకు, ఏ దోషమైనా గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా కాలసర్పదోషాలు లేదా సర్పదోషాలు మీకు ఆ సర్పదోషం ఉన్నటువంటి మహాదశలు అసలు జీవితంలో ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోండి. అంతేగాని కేవలం ఏదో కాలసర్పదోషం ఉందనో అంటే ఒకటే ఏంటంటే కాలసర్పదోషం అనేటువంటిది దేశకాల గోచారాలకు సంబంధించిందిగా ఉంటుంది. అది అంటే దేశంలో ఇప్పుడు చూడండి మనకు కాలసర్పదోషంలో ఉండడం వల్ల ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఒక రకమైన అటాక్స్ కావచ్చు ఇవన్నీ కూడా. అయితే ప్రతిసారి మరి కాలసర్పదోషం వచ్చినప్పుడు రాదా అంటే దానికి కొన్ని లెక్కలు ఉన్నాయి శని కుజుడు ఉండే స్థితిని బట్టి, రైట్. అయితే ఇక్కడ
కాలసర్పదోషం కాలానికే కానీ జన్మజాతకానికి కాదు, ఇది శాస్త్రంలో ఉన్న విషయం. మరి సర్పదోషాల పరిస్థితి ఏమిటంటే ఆ సర్పదోషం ఏ భావానికి కనెక్ట్ అయిందని చూసుకోవాలి. దాన్ని బట్టి వాళ్ళకి వివాహమా, సంతానమా, లేకపోతే మరొక బిజినెస్ మీద ఎఫెక్ట్ వస్తుందా అని చూసుకొని ఆ దశలు మీ జీవితంలో ఉంటేనే ఎఫెక్ట్, లేకపోతే ఏ ఎఫెక్టు లేదు. మీరు నిశ్చింతగా భయపడకుండా ఉండొచ్చు. ఇక ఏలినాడు శని, అర్ధాష్టమి శని, అష్టమి శని సమయాల్లో నేను చాలాసార్లు చెప్పాను, సీఎంలు, పిఎంలు, ప్రెసిడెంట్లే అయ్యారు, పెళ్ళిళ్ళు అవుతాయి, సంతానం కూడా కలుగుతారు. కాబట్టి శ్రమ ఉంటుంది, శ్రమ కారకుడు కాబట్టి అంతకుమించి మరొకటి ఏమీ లేదు. అయితే ఇక్కడ ప్రధానంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ యొక్క లగ్నం ఏమిటి, మీ లగ్నం నుంచి మిగతా గ్రహాలన్నీ ఎక్కడున్నాయి. ధనం రావట్లేదంటే అయ్యో రావట్లేదని బాధపడటం కాదు. మీ యొక్క జన్మజాతకంలో ధనాన్ని ఇచ్చే గ్రహం ఎవరు, ఏ రూపేణ మీకు ధనం వస్తుంది అనేటువంటిది పట్టుకోవాలి. ముఖ్యంగా ఫలానా రూపంలో ధనం అనేటువంటిది యోగం ఉంది అన్నప్పుడు ఆ ఫలానా రూపంలో ఉండే వాటి మూలంగానే ధనయోగం అనేటువంటిది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ధనంతో పాటు కొంతమంది చూడండి, చిన్నప్పుడు చదువు వేరే చదువుతారు, కానీ ఏమవుతుంది వాళ్ళకి ఆ యొక్క విద్య అనేటువంటిది అనుకూలించదు. ఎందుకు అనుకూలించదు అంటే వాళ్ళకి ఆ విద్య వల్ల ధనయోగం ఉండదు. కాబట్టి ఏ విద్యలు చదువుకుంటే కేవలం నాలెడ్జ్ సంపాదించుకోవడం, హాబీ కోసం ఏం చదువుతున్నాము, ఫలానా ప్రొఫెషన్గా తీసుకోవాలన్నప్పుడు ఏ గ్రహం అంటే ధనాధిపతి ఏ ప్రొఫెషన్కి కనెక్ట్ అయి ఉందో చెక్ చేసుకోవాలి. అప్పుడు మీకు ఆ చదువు వల్ల ఉపయోగం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా అదొకటే కాకుండా ఒక గృహం కొనుగోలు చేసేటప్పుడు కానీ ఏ డైరెక్షన్ పనికి వస్తుంది, కొనుగోలు చేసే సమయం అవునా కాదా. ఇప్పుడు వివాహం చేసుకునేటప్పుడు కూడా ప్రతి జీవుడికి కూడా అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, 3 నుంచి 5 సార్లు దాని యొక్క ప్రభావం ఉంటుంది. అంటే ఆ పలానా ఇయర్స్లో వివాహం అవ్వాలి అని ఆ రకంగా మనం చూసుకోవాలి. ముఖ్యంగా ఏ సమయాల్లో వివాహ యోగం ఉంది. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే అనుకూలించినటువంటి సమయంలో వివాహ సంబంధించిన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంటే మీ సప్తమాధిపతికి, మీ శుక్రుడికి లేదా మీ కుజుడికి, స్త్రీలకైతే కుజుడికి, పురుషులకైతే శుక్రుడికి శుభగ్రహ సంబంధాలు గోచారంలో లేనప్పుడు ప్రయత్నం చేస్తారు. అప్పుడు సఫలీకృతం అవ్వదు, బాధపడుతూ ఉంటారు. అదేవిధంగా వ్యాపారాలు ప్రారంభించేటప్పుడు కూడా మీకు ఈ సమయం సరైనదా కాదా, విదేశాలకు వెళ్ళేటువంటి విషయాలు కావచ్చు, వ్యాపారాల విషయాలు కావచ్చు. అదేవిధంగా తెలియక కొంతమంది జాబ్ మారిపోతుంటారు, జాబ్ మానేస్తుంటారు. ఈ సమయంలో ఓపికగా ఉండాలా, లేకపోతే జాబ్ మానేసి ఇంకోటి వెతుక్కోవచ్చా అనేటువంటిది కూడా మీ జన్మజాతకంలో ఉంటుంది. ఇవి ప్రధానంగా తెలుసుకోవాల్సిన అంశాలు. దీంతోపాటు కొంతమందికి ఆలస్య వివాహంతో పాటు ఆలస్య సంతానం కూడా ఉంటుంది. ఆలస్యం అసలు ఎందుకు అవుతుంది, చాలామంది తెలియక ఏం చేస్తారంటే బాధపడిపోతుంటారు. అలా కాదు, కొంతమందికి ఆలస్య సంతాన యోగం ఉంటుంది. 3 సంవత్సరాలకి, 5 సంవత్సరాలకి, కొంతమందికి 7, 8 లేదా 10, కొంతమందికి అయితే నేను 15 ఏళ్ళకి కూడా సంతానం కలిగిన వాళ్ళని నేను చూశాను. కాబట్టి మీరు బాధపడకుండా అసలు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, ఇంట్లో కూర్చొని చక్కగా మీరు ఏదో వేలు లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా చక్కగా ఇంట్లో కూర్చొనే మీరు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, ఎటువంటి మంత్రం చేసుకోవాలి, ఏ నామాన్ని మీరు స్మరించినట్లయితే ఆ యొక్క దోషం అనేటువంటిది పోతుంది అనేటువంటి జన్మజాతకంలో మాకు ఉంటుంది. మరి ఈ గోచార ఫలితాలు ఎందుకు అంటే మీ జన్మజాతకం అంటే మీరు ఒక ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నానికి తగ్గట్టుగా మార్కెట్ ఉందా లేదా అని మనం చూస్తాం ఒక బిజినెస్ చేసేటప్పుడు. ఇప్పుడు ఈ బిజినెస్ తగ్గట్టుగా బయట మార్కెట్ ఉందా లేదా, ఎలా అయితే మార్కెట్ పాజిటివ్గా ఉంటే మీరు చేసే బిజినెస్ ఎలా అయితే పాజిటివ్గా ఉంటుందో గోచారం కూడా అంతే. మీరు ఒక ప్రయత్నం చేస్తున్నారు, ఆ ప్రయత్నానికి గోచారం అనుకూలంగా ఉందా లేదా చూసుకుంటాం. గోచారము అనుకూలంగా ఉంది, మీ యొక్క జన్మజాతకం కూడా అనుకూలంగానే చూపిస్తుంది అనుకోండి, అప్పుడు ఎటువంటి ఇబ్బంది అనేటువంటిది రాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అందుకు మనం గోచారం చూసుకోవాలి. అయితే ఈ గోచారంలో కూడా ఫలితం ఎంత % ఉంటుంది అంటే కేవలం వాళ్ళ యొక్క జన్మజాతకంలో ఉండే తీవ్రతను బట్టి 10 నుంచి 15% మాత్రం, కొన్నిసార్లు అయితే 5% ఉంటుంది. కాబట్టి గోచార ఫలితాలు కేవలం సపోర్ట్ కోసమని తీసుకోవాలంటే ఇప్పుడు మీరు ధనం పెడుతున్నారు, మీ యొక్క జన్మజాతకంలో కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టే టైమే నడుస్తుంది, గోచారం దానికి సపోర్ట్ చేస్తుంది. అప్పుడు ఆ 15% యాడ్ ఆన్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అదొకటి మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే చాలామంది తెలియక నక్షత్రం పట్టుకోను, పేరు పట్టుకోను రత్నాలు పెట్టేసుకుంటున్నారు. అసలు అలా రత్నధారణ అలా చేయకూడదు. అగ్ని పురాణంలో చెప్పినటువంటి విధానం అది కాదు. చాలా స్పష్టంగా మీ లగ్నానికి శుభులు పాపుల్ని పేరు చేసుకొని అందులో శుభులు శుభ ఫలితాలే ఇస్తున్నారా లేకపోతే పాపులు శుభ ఫలితాలు ఇస్తున్నారా లెక్కలేసుకొని మీకు నడుస్తున్న మహాదశని మీరు ఏదైతే సంకల్పం అనుకుంటున్నారో ఆ సంకల్ప సంబంధంగా వేసుకోవాలి రత్నము. ఇందులో ఇంకొంతమంది కొన్ని అపోహలు ఉన్నాయి. ఏమండి 1-2 సంవత్సరాల తర్వాత రత్నం పెట్టుకున్నాక దాని పవర్ పోయిందంటే ఇంకోటి పెట్టుకోమన్నారు. అలా పవర్లు పోవడాలు ఉండవు రత్నాలకి, గుర్తుపెట్టుకోండి.
మీ తండ్రి గారిది కూడా మీరు పెట్టుకోవచ్చు, కావాలంటే మీ తాతగారిది కూడా మీరు ధరించవచ్చు. అయితే ఎప్పుడు అది మీకు పనికొచ్చే రత్నం అయి ఉండాలి, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ రకంగా రత్నధారణ కానివ్వండి, గోచారాన్ని కానివ్వండి, మీ పర్సనల్ చార్ట్ని కానివ్వండి చూసుకోవాలి. అంతేగాని ఏదో పలానా గ్రహదశ వచ్చేస్తుంది, లేకపోతే పలానా శని దశ వచ్చేసింది, ఏలినాడు శని నడుస్తుంది, సర్పదోషం ఉందని భయపడడానికి జ్యోతిష్ శాస్త్రం కాదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే చక్కగా నిత్యము దీపారాధన చేసుకోవడం, అమ్మవారి అనుగ్రహం పొందడానికి నిత్యము అమ్మవారికి సంబంధించిన లలితా సహస్రనామాలు చేసుకున్నట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.